ఈ మోటార్‌కి సంబంధించి కాయిల్స్ అయితే చుట్టుకున్నాం. ఇవొచ్చి రన్నింగ్ కాయిల్స్. అలాగే ఇవొచ్చి స్టార్టింగ్ కాయిల్స్ అనమాట. ఈ స్టార్టింగ్ కాయిల్స్ అనేవి మనం రన్నింగ్ కాయిల్స్ ఎక్కించిన తర్వాత వీటితో పని పడుతుంది. సో, అందుకే ఈటిలిని తీసి పక్కన పెట్టుకుందాం. ముందుగా మనం రన్నింగ్ కాయిల్స్ అయితే ఎక్కించాల్సి ఉంటదనమాట. అయితే ఈ రన్నింగ్ కాయిల్స్ ఎక్కించే ముందు ఈ మోటార్ గురించి పూర్తి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ మోటార్ వచ్చి హాఫ్ హెచ్‌పీ ఓపెన్ వెల్ సబ్‌మర్సిబుల్ మోటార్ అనమాట. ఈ మోటార్‌కి సంబంధించి మనం ఆల్రెడీ వీడియో అయితే చేసి పెట్టాము. అంటే ఈ మోటార్‌ని ఏ విధంగా చెక్ చేయాలి, చెక్ చేసిన తర్వాత ఏ విధంగా ఓపెన్ చేయాలి, ఓపెన్ చేసిన తర్వాత దీని యొక్క పాత కాయిల్స్ ఏ విధంగా రిమూవ్ చేయాలి, అలాగే పేపర్ ఎలా పెట్టాలి, కాయిల్స్ ఎలా చుట్టాలనేది ఆ వీడియోలో అయితే క్లియర్‌గా ఉంటుంది. అక్కడ నుంచి కంటిన్యూయస్‌గా ఈ వీడియో అయితే ఉంటుందనమాట. అంటే మనం వైండింగ్ ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ చేస్తామో అక్కడ నుంచి స్టార్ట్ చేయడం జరిగిందనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ముందుగా మార్కింగ్ చేసుకున్నాం. యారో మార్క్ ప్రకారం కనెక్షన్స్ అనేవి మనకి ఈ వైపే రావాలనమాట. ఈ వైపు మన కనెక్షన్స్ వచ్చినట్టు మనం కాయిల్స్ అనేది ఎక్కించుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ మోటార్‌కి సంబంధించి రన్నింగ్ కాయిల్‌కి సంబంధించి 4 కాయిల్స్ వస్తాయి. 4 కాయిల్స్‌కి ఫస్ట్‌ది 1-6, నెక్స్ట్ 1-8, 1-10, 1-12 ఈ విధంగా 4 పిచ్‌లతోటి 4 కాయిల్స్ వస్తాయి. 4 కాయిల్స్ కలిసి ఒకటే సెట్ అనమాట. అలాంటి సెట్‌లు రన్నింగ్‌కి సంబంధించి 2 సెట్‌లు వస్తాయి. స్టార్టింగ్‌కి సంబంధించి 2 సెట్‌లు వస్తాయన్నమాట. అయితే మనం రన్నింగ్‌కి సంబంధించిన కాయిల్స్ అయితే ఫస్ట్ ఎక్కిస్తున్నాం కదా! రన్నింగ్‌కి సంబంధించిన కాయిల్‌లో 1-6 పిచ్‌కి సంబంధించిన చిన్న కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము. ఇది 1-6 పిచ్ ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ విధంగా మనం సెపరేషన్ పేపర్ పెట్టుకొని కాయిల్ అయితే లోనకి ఎక్కించుకొని, అలాగే మనం స్టిక్స్‌ని లాక్ చేయాలన్నమాట. స్టిక్స్ అంటే చూసారు కదా! అక్కడ కాయిల్స్ పైకి రాకుండా కర్ర పుల్లలు పెట్టాను. ఆ విధంగా మనం కాయిల్ అనేది బయటకి రాకుండా ఫినిషింగ్ చేసుకున్న తర్వాత స్టిక్స్ అని పెట్టుకోవాల్సి ఉంటదనమాట. ఇప్పుడు మనం 1-8 పిచ్‌కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తాం అనమాట. ఇది రెండో కాయిల్ ఈ మోటార్‌కి సంబంధించి. అంటే రన్నింగ్ కాయిల్‌లో రెండో కాయిల్ అనమాట ఇది. అంటే ఒక సెట్‌కి 4 కాయిల్స్ వస్తాయనుకున్నాం కదా! ఇప్పుడు రెండో కాయిల్ అనమాట. ఫ్రెండ్స్ మీలో ఎవరైనా సరే మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే, మీకు గాని ఎలక్ట్రికల్ వర్క్ నేర్చుకునే ఉద్దేశం ఉన్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్‌లో ఎలక్ట్రికల్‌కి సంబంధించిన ఏ టు జెడ్ ఆల్ వర్క్స్ అన్నీ కూడా వస్తుంటాయన్నమాట. సో, మరెందుకు ఆలస్యం మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మీరు ఆల్రెడీ మన ఛానల్ సబ్స్క్రైబర్లు అయినట్టయితే మన వీడియోల గ్రోత్ కోసం కొంచెం లైక్స్ ఇస్తూనండి. వీడియో చూసిన వెంటనే ముందుగా మీరు లైక్ ఇచ్చినట్టయితే మన వీడియోస్ అనేవి మరి కొంతమందికి చూపించడానికి యూట్యూబ్ వారు రికమెండేషన్ చేస్తారనమాట. సో, అందుకే మీరు చూడగానే లైక్స్ ఇస్తూ ఉండండి. అలాగే ఈ మోటార్‌కి సంబంధించి మనం ఎలా చెక్ చేయాలి? చెక్ చేసిన తర్వాత మోటార్‌ని ఏ విధంగా ఓపెన్ చేయాలి? ఓపెన్ చేసిన తర్వాత మనం పాత కాయిల్ ఏ విధంగా రిమూవ్ చేయాలి? రిమూవ్ చేసిన తర్వాత పేపర్ ఎలా పెట్టాలి? అలాగే మనం కొత్త కాయిల్స్ ఎలా చుట్టాలనే దానికోసం ఒక వీడియో అయితే చేసి పెట్టాను. ఆ వీడియో అయితే మీరు ఎవరైనా చూసుండకపోతే ముందుగా ఆ వీడియో చూసి తర్వాత ఈ వీడియో కంటిన్యూయస్‌గా చూడొచ్చు. ఇకపోతే మనం 1-6, 1-8 పిచ్‌కి సంబంధించిన కాయిల్స్ అయితే ఎక్కించేసాము. ఇప్పుడు 1-10 పిచ్‌కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కించామనమాట. ఇప్పుడు ఇది చూస్తున్నారు కదా! దీని టర్మ్స్ వచ్చి 70 టర్మ్స్ అంటే మనకి 1-6, 1-8, 48 వచ్చాయి. దీనికొచ్చి మనకి 70 టర్మ్స్ అంటే టర్మ్స్ ఎక్కువుంటాయనమాట. సో, అందుకే కొంచెం కాయిల్ ఎక్కడానికి ఇబ్బంది పడుతుంది. అయితే మనకి 1-6, 1-8కి సంబంధించిన కాయిల్స్ టర్మ్స్ తక్కువెందుకొచ్చాయంటే మనకి ఆ ప్లేస్‌లో మనకి స్టార్టింగ్ కాయిల్స్ కూడా లాకింగ్ ఎక్కుతాయనమాట. అదేంటనేది మనకు తెలియాలంటే మన వీడియోని చివరి వరకు జాగ్రత్తగా చూసినట్టయితే అర్థమవుతుందనమాట. అయితే ఇప్పుడు మనం 1-12 పిచ్‌కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాము. ఆ కాయిల్ ఎక్కించేటప్పుడు మనం ముఖ్యంగా ఏం చేయాలంటే స్లాట్స్‌లోని పేపర్ పెట్టుకొని పేపర్ మధ్యలోంచి కాయిల్‌ని ఈ విధంగా జాగ్రత్తగా ప్రెస్ చేస్తూ లోనకి ఎక్కించాలనమాట. స్లాట్స్‌లో పేపర్ పెట్టుకొని కాయిల్స్ అనేవి ఎక్కించుకోవాల్సి ఉంటదనమాట. అలా ఎక్కించిన పక్షంలో ఏమవుతుందంటే మనం కాయిల్ ఎక్కించేటప్పుడు స్లాట్స్‌కి కాయిల్ అనేది రఫ్ చేసుకొని ఎళ్ళిపోతుంది. దానివల్ల ఏమవుతుందంటే పైనున్న ఇన్సులేషన్ పోయి మనకి అంటే మోటార్ ఫిట్ చేసిన తర్వాత వాటర్ ఏస్తాం కదా! వాటర్ ద్వారా బాడీ సప్లై వచ్చేస్తదనమాట. సో, అందుకే మనం స్లాట్స్‌లో పేపర్ పెట్టుకొని కాయిల్ అనేది జాగ్రత్తగా ఆ పేపర్ మధ్యలోంచి స్లాట్స్‌లోకి ఎక్కించాలి. ఇటువైపు మీరు చూసినట్టయితే సరిగ్గా మనకి కాయిల్ అనేది లోనికి వెళ్ళలేదు. జాగ్రత్తగా మనం వెదురుపూల సహాయంతో ఒక్కొక్క కాయిలు, ఒక్కొక్క టర్మ్‌కి సంబంధించిన కాయిల్ అనేది జాగ్రత్తగా లోనికి ప్రెస్ చేస్తూ ఎక్కించాలన్నమాట. ఈ విధంగా ఎక్కించిన తర్వాత మనం పేపరు రిమూవ్ చేసుకొని జాగ్రత్తగా కాయిల్స్ అనేవి బయటకు రాకుండా స్టిక్ అనేది ఈ విధంగా పెట్టుకోవాల్సి ఉంటది. రన్నింగ్‌కి సంబంధించిన ఒక కాయిల్ అయితే పూర్తిగా ఎక్కించేసాము. దీన్ని మనం పూర్తిగా ఫినిషింగ్ చేసుకొని వెదురుకర్ర సహాయంతో నీట్‌గా దాన్ని ఫినిషింగ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనకి స్టార్టింగ్ కాయిల్ ఎక్కే ముందు మనకి ఈ కాయిల్స్ అనేవి అడ్డుగా వస్తుంటాయి. అలా రాకుండా ఉండాలంటే మనం ఈ కాయిల్‌ని కరెక్ట్‌గా ఫినిషింగ్ చేసుకొని ఇలా వెదురుకర్ర సహాయంతో మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటది. ఒకసారి మీరు చూడొచ్చు. ఇక్కడ నీట్‌గా ఫినిషింగ్ చేసిన తర్వాత ఏ విధంగా వచ్చిందో. ఈ విధంగా ఉన్నట్టయితే మనకి లోన మధ్యలో ఖాళీ వచ్చాయి కదా స్లాట్స్. అందులోకి వచ్చి స్టార్టింగ్ కాయిల్స్ వెళ్తాయన్నమాట. ఆ స్టార్టింగ్ కాయిల్స్‌కి ఈ రన్నింగ్ కాయిల్ అనేవి అడ్డుగా ఉండకుండా మనకి ఫ్రీగా మోటార్ వైండింగ్‌కి అనుకూలంగా ఉంటుంది. ఇదొచ్చి మనకి రన్నింగ్‌కి సంబంధించిన రెండో సెట్టు. అంటే మనం ఈ సైడ్ ఎక్కించాం కదా! ఇటువైపు వస్తదనమాట. అంటే దాని ఆపోజిట్ ఈ సెక్షన్ అనేది వస్తుంది. ఒక సెట్‌కి 4 కాయిల్స్ అటువంటి సెట్‌లు 2 వస్తాయి. మనం ఒక కాయిల్ సెట్ అయితే ఎక్కించాము. ఇప్పుడు రెండో సెట్ అనేది మనం ఎక్కడి నుంచి ఎక్కించుకోవాల్సి ఉంటది. సబ్‌మెర్సిబుల్ మోటార్‌కి సంబంధించిన కాయిల్స్ ఏ విధంగా ఎక్కించాలనేది మన ఛానెల్‌లో వీడియోస్ ఉంటాయి. అవి ఒకసారి బాగా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. ఇదొచ్చి చిన్న మోటార్ కదా! సో, అందుకే నేను కరెక్ట్‌గా చూపించలేకపోతున్నాను. ఇకపోతే మనం కాయిల్స్ అన్ని ఎక్కించాము. లాస్ట్ కాయిల్ ఇది. అంటే రన్నింగ్‌కి సంబంధించిన 1-12కి సంబంధించిన లాస్ట్ కాయిల్ అనమాట. ఈ కాయిల్ ఎక్కించినప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే కంటిన్యూషన్ మిస్ అవ్వకూడదు.
ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! దీని డైరెక్షన్ వచ్చి ఈ చివరికి రావాలనమాట. అంటే అవతల సెట్‌కి సంబంధించిన కాయిల్ ఆపోజిట్ రావాలి. అలాగే ఇటుపక్క మనకు సంబంధించిన 3 కాయిల్‌కి సంబంధించిన డైరెక్షన్ కూడా మారకూడదు. ఇదొచ్చి నెక్స్ట్ స్లాట్‌లోకి వెళ్ళాలనమాట. ఆ విధంగా మనం కాయిల్ కరెక్ట్ డైరెక్షన్‌లో పెట్టుకొని కంటిన్యూషన్ మారకుండా జాగ్రత్తగా స్లాట్స్‌లోకి కాయిల్ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటదనమాట. ఈ విధంగా రన్నింగ్‌కి సంబంధించిన కాయిల్స్ అయితే మనం జాగ్రత్తగా ఎక్కించుకోవడం జరిగింది. ఎక్కించుకున్న తర్వాత మనకి ఫినిషింగ్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. రన్నింగ్‌కి సంబంధించిన కాయిల్స్ ఇటు 4 కాయిల్స్, అటు 4 కాయిల్స్ 2 సెట్లు ఈ విధంగా వస్తాయి. ఇప్పుడు స్టార్టింగ్ కూడా సేమ్ ఇదే విధంగా ఇటువైపు 4 కాయిల్స్, అటువైపు 4 కాయిల్స్, 4 కాయిల్స్ కలిపి ఒకటే సెట్ అనమాట. అంటే మొత్తం 8 కాయిల్స్ వస్తాయి. ఈ 8 కాయిల్స్ మనం ఇక్కడ ఎక్కించాల్సి ఉంటది. చూస్తున్నారు కదా! ఇవే మనకి స్టార్టింగ్ కాయిల్స్. ఒకసారి మధ్యన మనం ఇలా సెపరేషన్ చేసినట్టయితే మనకి ఇటు 4 కాయిల్స్, అటు 4 కాయిల్స్ ఈ విధంగా వస్తాయి. ఇందులో ముందుగా మనం ఒక 4 కాయిల్‌ని సెట్ అయితే ఎక్కించుకోవాల్సి ఉంటది. దీనికి కూడా రన్నింగ్ కాయిల్స్ లాగే 1-6, 1-8, 1-10, 1-12 పిచ్‌లు అయితే వస్తాయన్నమాట. అంటే 4 కాయిల్స్ ఒక సెట్టు. ముందుగా మనం 1-6 పిచ్‌కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కిస్తున్నాం. అయితే మనం రన్నింగ్ కాయిల్ సంబంధించిన 1-4కి, 1-6కి చిన్న కాయిల్స్ వచ్చాయి. అంటే టర్మ్స్ తక్కువ వచ్చాయని చెప్పుకున్నాం కదా! దాంట్లోకి ఈ కాయిల్ ఎక్కుతుందన్నమాట. ఇక్కడ మీరు చూడొచ్చు. ఈ 2 ఉన్నాయి కదా! ఇందులోకి మనకి స్టార్టింగ్ కాయిల్ అనేది ఎక్కుతుంది. సో, మనం ఈ 2 కాయిల్‌కి ఎక్కాలంటే ఆల్రెడీ మనం ఆ స్లాట్స్‌లో స్టిక్స్ అయితే పెట్టుకున్నాం. ఇక్కడ చూడొచ్చు మీరు. ఆ స్టిక్స్‌ని మనం రిమూవ్ చేసుకోవాలి. రిమూవ్ చేసుకున్న తర్వాత మనకి స్పేస్ అయితే వస్తుంది. అందులోకి మనం స్టార్టింగ్ కాయిల్స్ అనేవి ఎక్కించుకోవాల్సి ఉంటదనమాట. అంటే రన్నింగ్ కాయిల్స్ ఏ స్లాట్స్‌లో ఉన్నాయో అదే స్లాట్స్‌లోకి మనం 1-6, 1-8కి సంబంధించిన పిచ్‌కి సంబంధించిన కాయిల్స్ అయితే ఎక్కించాల్సి ఉంటుంది. అంటే ఆల్రెడీ రన్నింగ్ కాయిల్స్‌లోకి మనం స్టార్టింగ్ కాయిల్స్ లాకింగ్ చేస్తున్నాం అనమాట. అయితే ఈ కాయిల్స్ ఎక్కించేటప్పుడు కొంచెం జాగ్రత్త వహించాలి. ఎందుకంటే మనం ఆ స్లాట్స్‌లోని పేపర్ అయితే పెట్టలేమనమాట. పేపర్ పెట్టేసి కాయిల్ ఎక్కించాలని చెప్పుకున్నాం కదా! ఎందుకంటే స్లాట్స్‌కి కాయిల్ అనేది గీసేస్తుంది, రఫ్ అయిపోతుంది అని చెప్పుకున్నాం కదా! అలా రఫ్ అవ్వకుండా ఉండడం కోసం మనం పేపర్ అయితే పెట్టుకుంటున్నాం. అయితే మనం ఆల్రెడీ రన్నింగ్‌కి సంబంధించిన కాయిల్స్ అందులో ఉన్నాయి కనుక ఇందులో పేపర్ పెట్టడానికి అవ్వదనమాట. సో, అందుకే మనం ఒక్కొక్క టర్మ్స్ జాగ్రత్తగా స్లాట్స్ తగలకుండా జాగ్రత్తగా ఎక్కించుకోవాల్సి ఉంటదనమాట. ఈ విధంగా 1-6, 1-8 పిచ్‌కి సంబంధించిన 2 కాయిల్స్ రన్నింగ్ పిచ్‌కి సంబంధించిన కాయిల్స్‌లోకి ఎక్కుతున్నాయి. అలా ఎక్కిన తర్వాత మనం నెక్స్ట్ ఎక్కించాల్సింది 1-10, 1-12 పిచ్‌కి సంబంధించిన కాయిల్ అయితే ఎక్కించాలి. అయితే వీటికి సంబంధించి టర్మ్స్ ఎక్కువ ఉండడం వల్ల వీటికి ఇండివిడ్యువల్ స్లాట్స్ అయితే ఉంటాయి. అయితే మనం ఈ స్టార్టింగ్ సంబంధించి 1-6, 1-8, 1-10, 1-12 పిచ్‌కి సంబంధించి టర్మ్స్ ఎలా ఉంటాయంటే 1-6, 1-8 15 టర్మ్స్ వస్తాయి. అంటే 15 టర్మ్స్ వస్తాయి. అలాగే 1-10, 1-12కి సంబంధించిన టర్మ్స్ వచ్చేటప్పటికి 70, 70 వస్తాయన్నమాట. అయితే రెండిటికి కలిపి సేమ్ గేజే వస్తుంది. 0.5 అంటారు. 0.5 సేమ్ గేజే వస్తదనమాట. 2 స్టార్టింగ్‌కి, రన్నింగ్‌కి సంబంధించి రెండిట్లికి సంబంధించి ఒకటే గేజు. టర్మ్స్ అయితే మారుతున్నాయి. చూస్తున్నారు కదా! మనం స్టార్టింగ్‌కి సంబంధించిన రెండో సెట్‌కి సంబంధించిన 1-6, 1-8కి సంబంధించిన కాయిల్స్ అయితే ఎక్కించాము. ఇంకొక 2 కాయిల్స్ ఉన్నాయి. ఇవొచ్చి 1-10, 1-12 ఈ 2 ఎక్కించినట్టయితే మొత్తం కాయిల్స్ మనం ఈ మోటార్‌కి సంబంధించి కాయిల్స్ అన్నీ ఎక్కించినట్టే మనకి అవుతుంది. అయితే మనం ఈ కాయిల్స్ ఎక్కించేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటంటే స్లాట్స్‌లో మనం పేపర్ కంపల్సరీగా పెట్టుకోవాలి. స్లాట్స్‌లో పేపర్ పెట్టుకొని కాయిల్స్ అయితే ఎక్కించాల్సి ఉంటుంది. అంటే మోటార్‌కి సంబంధించిన స్లాట్స్ అనేవి వైర్‌కి రఫ్ చేయకుండా ఉండడం కోసం సేఫ్టీ వహిస్తూ, అలాగే మనం ఎక్కించే విధానంలో గూడా ఒక కాయిల్ మనం ఏ విధంగా అయితే ఎక్కిస్తున్నామో మిగతా కాయిల్ కూడా ఒకటే డైరెక్షన్‌లోని జాగ్రత్తగా చూసుకుంటూ ఎక్కించాల్సి ఉంటుందనమాట. డైరెక్షన్ అనేది ఎట్టి పరిస్థితుల్లో మారకూడదు. ప్రతి కాయిల్ కూడా జాగ్రత్తగా డైరెక్షన్ చూసుకుంటూ కాయిల్ ఎక్కించుకోవాల్సి ఉంటదనమాట. ఈ విధంగా మనం కాయిల్స్ ఎక్కించుకున్న తర్వాత ఇక్కడ మీరు చూసినట్టయితే లాస్ట్ 1-12 పిచ్‌కి సంబంధించిన కాయిల్‌కి సంబంధించిన స్లాట్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీరు బాగా గమనించండి. అవతల స్లాట్‌కి సంబంధించిన రన్నింగ్ అనేది, అలాగే ఇవతల కాయిల్‌కి సంబంధించిన లాస్ట్ కాయిల్ ఇది. దాని నుంచి దీనికి వచ్చే కంటిన్యూషన్ వైర్ అనేది ఎట్టి పరిస్థితిలో మారకూడదు. చూసుకొని జాగ్రత్తగా ఎక్కించాల్సి ఉంటదనమాట. ఇక్కడ గాని డైరెక్షన్ మారినట్టయితే మనకి మోటారు రన్నింగ్ అవ్వదు. ఫెయిల్ అయిపోతుంటది. చూడొచ్చు మీరు. ఈ వైర్ వచ్చి కంటిన్యూషను ఇవతల స్లాట్‌లోకెళ్ళింది కదా! అలాగే మనకి ఈ కాయిల్ వచ్చి అవతల కాయిల్ నుంచి ఈ కాయిల్‌కి వచ్చే డైరెక్షన్ ఆపోజిట్‌లో రావాలి. ఈ విధంగా మనం కంటిన్యూషన్ కరెక్ట్‌గా చూసుకోవాలి. ఇక్కడ మనకి స్టార్టింగ్ వచ్చింది కదా! దాని ఎండింగ్ అనేది ఇటువైపు రావాలనమాట. ఈ విధంగా మనం చూసుకోవాలి. చూసుకొని కాయిల్ అనేది జాగ్రత్తగా ఎక్కించుకున్నట్టయితే ఫినిషింగ్ చేసుకునేటట్టయితే మనకి ఈ విధంగా ఉంటది. కంప్లీట్‌గా కాయిల్స్ ఎక్కించుకున్న తర్వాత సెంటర్‌లో రాడ్ అనేది మనకి ఫ్రీగా వెళ్ళిపోయే విధంగా మనం ఫినిషింగ్ అనేది చేసుకోవాల్సి ఉంటదనమాట. చుట్టూ కూడా నీట్‌గా ఫినిషింగ్ చేసుకొని మనం ఈ విధంగా మనం స్లీవ్ తోటి బయటికి మళ్ళీ వైర్ రాకుండా కట్లనేవి వేసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా జాగ్రత్తగా కట్లు వేసుకున్న తర్వాత మనకి రెండో వైపుకి వచ్చేటప్పటికి కనెక్షన్స్ వేసుకోవాలి. ఈ కనెక్షన్‌కి వచ్చేటప్పటికి రన్నింగ్ కాయిల్స్ ఇవి, స్టార్టింగ్ కాయిల్స్ ఇవి. రన్నింగ్ కాయిల్ నుంచి ఒకటి, స్టార్టింగ్ కాయిల్ నుంచి ఒకటి 2 కలిపి కామన్ చేసుకోవాలి. ఇదే మనకి బ్లూ కలర్ వైర్ అవుతుందనమాట. అది ఎలాగనేది మనం జాగ్రత్తగా కనెక్షన్స్ ఓపెన్ చేసినప్పుడు చూసుకోవాలి. ఇదొచ్చి రెడ్డు రన్నింగు. అలాగే ఇదొచ్చి స్టార్టింగ్ వైరు యెల్లో వస్తుందనమాట. ఆ డైరెక్షన్ ప్రకారం మనం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే మోటారు ఎటుపక్క తిరుగుతుందో డైరెక్షన్ చూసుకోవాలంటే మనం ముఖ్యంగా కనెక్షన్స్ మోటార్ ఓపెన్ చేసినప్పుడే చూసుకోవాలి.
చూసుకున్న తర్వాత అదే విధంగా మనం వైండింగ్ చేసినట్టయితే మనకి డైరెక్షన్ కరెక్ట్‌గా పడుతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే మనకి ఇవి రన్నింగ్ కాయిల్ కదా! ఇది స్టార్టింగ్ కాయిల్ కదా! మనకి రన్నింగ్ కాయిల్‌కి రైట్ సైడ్ ఉండే వైర్ తీసుకున్నట్టయితే మనకి ఈ మోటార్‌కి సంబంధించి లైన్ పడుతుంది. ఇదొచ్చి రన్నింగ్ వైరు. దీనికొచ్చి రెడ్ వైరు రెడ్ స్లీవ్ వేసాను చూడొచ్చు ఇక్కడ మీరు. దీనికి రెడ్ వైర్ కలపాలి. అలాగే ఇదొచ్చి యెల్లో అనమాట. మనకి కేబుల్ వైర్‌లో కూడా మనకి బ్లూ, యెల్లో, రెడ్ కంటిన్యూషన్ ఉంటుంది కదా! కలర్స్ కోడ్ ఉంటుంది కదా! ఆ కలర్స్ కోడ్ ప్రకారం మనం వైర్స్ అయితే కలుపుకోవాల్సి ఉంటది ఇక్కడ. ఎట్టి పరిస్థితుల్లో ఈ ఈ డైరెక్షన్ అనేది మారకూడదు. మారినట్టయితే మనకి మోటార్ కాలిపోవడానికి అవకాశాలు ఉంటాయి. ఈ విధంగా కలర్ కోడ్ ప్రకారం వైర్లు కలుపుకొని మనం సాల్డరింగ్ చేసుకున్న తర్వాత ముందుగా పచ్చి రబ్బరు, ఆ తర్వాత ఎలక్ట్రికల్ టేప్ అనేది వేసుకోవాలి. ఎలక్ట్రికల్ టేప్ వేసుకున్న తర్వాత ఎలక్ట్రికల్ టేప్ మీద కూడా మళ్ళీ మనం పచ్చి రబ్బర్ వేసుకోవాల్సి ఉంటదనమాట. అయితే ఈ టేపింగ్ అనేది ఎలా చేయాలి? జాయింట్స్ అనేవి ఎలా ఇవ్వాలనేది మన ఛానల్‌లోని వీడియోస్ ఉంటాయి. ఆ వీడియోస్ అన్ని చూసినట్టయితే మీకు వర్క్ అనేది అర్థమవుతుంటది. ఈ వీడియోకొచ్చేటప్పటికి నేను వీడియో లెంత్ ఎక్కువయ్యి 2 భాగాలుగా నేను చేయాల్సొచ్చిందనమాట. అయితే ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మనం ఎలక్ట్రికల్ టేప్ ఏసుకున్నాం. అలాగే దానిపైన పచ్చి రబ్బర్ ఏసుకున్నాం. అలాగే ఈ మూడిట్లికి కలిపి మళ్ళీ పచ్చి రబ్బర్ వేసుకుంటున్నామన్నమాట. ఎందుకంటే మోటార్ అనేది మనకి వాటర్‌లో దిగిపోతుందనమాట. చెమ్మ అనేది జాయింట్స్‌లోకి వెళ్ళకూడకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటది. ఈ సబ్‌మెర్సిబుల్ మోటార్‌కి వచ్చేటప్పటికి ఎక్కువగా జాయింట్స్ దగ్గరే షార్టేజ్ అయిపోయి బాడీకి వచ్చేస్తూ ఉంటాయి. సో, అందుకే మనం జాయింట్స్ వేసేటప్పుడు టేపింగ్ చేసినప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకోవాల్సి ఉంటది. అయితే మనం మోటార్ ఫిట్ చేసినప్పుడు ముందుగా మనం చూస్తున్నారు కదా! ఇదంతా క్లీన్ చేసుకోవాల్సి ఉంటది. ప్రతీది కూడా మనకి డస్ట్ పట్స్ ఉంటది. దాన్నంతటిని మనం శుభ్రంగా క్లీన్ చేసుకొని మోటార్ అయితే ఫిట్ చేసుకోవాల్సి ఉంటదనమాట. లేని పక్షంలోని మనకి మోటార్‌లో ఉండే వాటర్ అనేది లీక్ అయిపోవడం, అలాగే మనకి బుష్‌ల్లోని గట్టా ఆయిల్ అది కొంచెం జాగ్రత్తగా వేసుకొని మోటార్ అనేది ఫిట్ చేసుకోవాలి. మోటార్ ఏ విధంగా అయితే ఓపెన్ చేసామో అదే విధంగా జాగ్రత్తగా ఫిట్ చేసుకోవాల్సి ఉంటదనమాట. మోటార్ ఫిట్ చేసిన తర్వాత మనకి మోటార్‌లో ఉండే రోటర్ ఫ్రీగా తిరుగుతుందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. అది ఫ్రీగా తిరుగుతున్నట్టయితే మనం యథావిధిగా సబ్‌మెర్సిబుల్ మోటార్‌లో వాటర్ ఏ విధంగా అయితే ఏస్తామో అదే విధంగా జాగ్రత్తగా మంచినీరు అనేది మనం మోటార్‌లో ఫిలప్ చేసుకోవాల్సి ఉంటదనమాట. చూస్తున్నారు కదా! ఈ విధంగా వేసినట్టయితే అవతల హోల్ నుంచి మనకి వాటర్ అనేది బయటకొచ్చింది. మోటార్ మొత్తం మనకి వాటర్ అయితే నిండిపోయింది. ఈ విధంగా వాటర్ ఏసుకున్న తర్వాత మనం ఒకసారి మోటార్‌ని అయితే చెక్ చేసుకోవాల్సి ఉంటది. అంటే బాడీకి వస్తుందేమో చెక్ చేయాలి. ఇక్కడ కంటిన్యూ చూసుకొని కంటిన్యూ అయితే బానే వస్తుంది. అలాగే మనం బాడీకి చెక్ చేసినట్టయితే ఎట్టి పరిస్థితుల్లో బాడీకి రాకూడదు. అలాగే డైరెక్షన్ కూడా చూసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా! మనకి యారో మార్క్ ఇటు ఉంది కనుక డైరెక్షన్ కూడా కరెక్ట్‌గా పడుతుందా లేదా, మోటార్ అటువైపు తిరుగుతుందా లేదా అనేది చూసుకోవాల్సి ఉంటది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే నేను చెప్పిన విధానం ఎలాగుందో నాకు తెలియాలంటే నాకు కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.